అజ్ వాస్తవికత. ఉర్దూ మూలం మౌలానా మౌదూది. అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. స్వదేశాన్ని వదిలి హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్ ఇంకా ఇతర అరబ్బు దేశాల్లో తిరిగారు. ఈ దేశాటనలో ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆ దైవానికే తెలుసు. బయలుదేరేటప్పుడు చిల్లిగవ్వ లేదా ఆయన చేతిలో. ఆయన బయలుదేరింది తన పొట్ట కోసం కాదు. ఆయన ఆలోచన అంతా ప్రజల్ని ప్రతి వాడి దాస్యం నుండి వెలికి తీసి కేవలం ఒకే దైవానికి దాసులుగా మలచడమే. ఇలాంటి ఆలోచన గల వ్యక్తిని తన సొంత తండ్రి, తన సొంత జాతే భరించలేనప్పుడు ఇంకెవరు భరిస్తారు? ఆయనకు స్వాగతం ఎక్కడ లభిస్తుంది? ఎక్కడ చూసినా ఆ మతాధిపతులే, మేమే దేవుళ్ళం అనే పాలకులే. ఎటు చూసినా బూటకపు దేవుళ్ల వలలో చిక్కుకున్న అమాయక ప్రజానికమే. దైవం తప్ప మరెవ్వరిని ఆరాధ్యునిగా స్వీకరించడానికి సిద్ధంగా లేని వ్యక్తి, ఒకే దైవం తప్ప మరే స్వామి ప్రభువు లేడని చాటి చెప్పే వ్యక్తి, అందరి స్వామ్యాన్ని దైవత్వాన్ని కాదని ఆ ఒక్క ప్రభువునకే దాసులే ఉండాలని కోరే వ్యక్తి వారి నడుమ ఎలా శాంతంగా ఉండగలడు? ఈ కారణంగానే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు ఎక్కడా ప్రశాంతత లభించలేదు. సంవత్సరాల తరబడి దేశాల వెంట తిరిగాడు. ఆయన ఒకప్పుడు కానాన్ దేశపు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే, మరొకప్పుడు ఈజిప్ట్లో, ఇంకొకప్పుడు అరేబియా ఎడారిలోనూ మకాం వేశాడు. ఇలా ఆయన యవ్వనం అంతా గడిచిపోయి తల వెంట్రుకలు నెరసిపోయాయి. ఇలా ఆయనకు 90 ఏళ్ళు పూర్తవడానికి ఇంకా 4 ఏళ్ళు మిగిలిన్నాయి. సంతానం కలిగే ఆశ లేదు. అప్పుడు అల్లాహ్ ఆయనకు సంతానం ఇచ్చాడు. అయినా తాను ఎలాగో చితికిపోయాడు. కనీసం తన సంతానమైనా సంపాదించి ప్రయోజకులు కాగలగాలని, వారికి ఏదైనా ఉపాధి కల్పించాలని అనుకోలేదు ఆ వ్యక్తి. ఈ వృద్ధ ముస్లింకు ఒకటే ధ్యాస. తాను ఏ దైవ ధర్మ వ్యాప్తి ఉద్యమంలో తన జీవితాన్నంతా దారపోశాడో, తన మరణాంతరం కూడా ఆ ఉద్యమం కొనసాగాలని, అందుకే అల్లాహ్ తనకు సంతానం ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. అల్లాహ్ ఆయనకు సంతానం ప్రసాదించాక వారిని ఆ ధర్మకార్యం కోసం తయారు చేయాలనుకున్నాడు. ఆ పరిపూర్ణ మానవుని జీవితం ఓ నిజమైన నికాసైన ముస్లిం జీవితం. యవ్వన ఆరంభంలో జ్ఞానం కలగగానే తాను దైవాన్ని గుర్తించాడు. ఆ దైవం అస్లిం, ఇస్లాం స్వీకరించు, నిన్ను నీవు నాకు అర్పించుకో, నా వాడివై అయిపో అని అనగానే అస్లంతు లిరబ్బిల్ ఆలమీన్, నేను ఇస్లాం స్వీకరించాను, విశ్వ ప్రభువుకే చెందినవాణ్ణయ్యాను, నన్ను నేను ఆయనకు అర్పితమయ్యాను అనే ప్రమాణం చేశాడు. ఆయన తన జీవితమంతా ఈ ప్రమాణాన్ని కట్టుబడి జీవించాడు. ఆయన ఆ విశ్వప్రభువు కోసం శతాబ్దాలుగా తన వంశంలో వస్తున్న తాత ముత్తాతల మతాన్ని, ఆచారాలను విడనాడి ప్రాపంచిక లాభాలన్నిటినీ కాలదన్ని తన ప్రాణాన్ని సైతం అగ్ని గురి చేశాడు. దేశ బహిష్కరణను, తద్వారా వచ్చిపడ్డ కష్టాల్ని, కడగండ్లను ఎదుర్కొన్నాడు. దేశాల్లో నిలకడ లేకుండా తిరిగాడు. తన జీవిత ప్రతి క్షణాన్ని విశ్వప్రభు ఆ దేశాలకు అంకితం చేసి ఆయన ధర్మ ప్రచారంలో వెచ్చించాడు. చివరికి వృద్ధాప్యంలో దైవం తనకు సంతానం ఇస్తే వారికి కూడా ఈ ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఈ పరీక్షల తరువాత ఇంకొక చివరి పరీక్ష మిగిలి ఉంది. ఈ వ్యక్తి ప్రపంచంలోని ప్రతి వస్తువు కన్నా విశ్వప్రభువునే అధికంగా ప్రేమిస్తాడు అనే విషయానికి ఈ పరీక్ష అవసరం. ఈ వృద్ధాప్య దశలో పూర్తి ఆశలుడిగిన తర్వాత అతనికి సంతానం కలిగింది. అలాంటి ఏకైక కుమారుని విశ్వప్రభువు కోసం బలి ఇవ్వగలడా లేదా అన్నదే ఆ పరీక్ష. తరువాత ఈ పరీక్ష కూడా జరిగింది. సంకేతం లభించగానే ఆయన తన ముద్దుల కుమారుని తన స్వహస్తాలతో జివహా చేయడానికి, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నీవు ముస్లిం అయిన ప్రకటనను రుజువు చేశావు, ప్రపంచ నాయకత్వానికి అర్హుడవయ్యావు అన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఖురాన్ ఇలా తెలిపింది: ఇబ్రాహీంను అతని ప్రభు కొన్ని విషయాల్లో పరీక్షించాడు, వాటన్నిటినీ ఆయన పూర్తిగా నెగ్గారు. అప్పుడు అతని ప్రభు అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చేయబోతున్నాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువుని ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం ఇచ్చాడు. అల్-బక్రా 124. ఇలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు ప్రపంచ నాయకత్వం ప్రసాదించి ఇస్లామీయ ఉద్యమానికి నాయకుడిగా ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఈ ఉద్యమ వ్యాప్తి కోసం వివిధ ప్రాంతాల్లో ప్రతినిధులుగా ఉండి పనిచేయడానికి అర్హులైన వారు అవసరమయ్యారు. ఈ కార్యం కోసం ఆయనకు 3 వ్యక్తులు
చేదోడువాదుడుగా నిలిచారు. ఒకరు ఆయన సోదరుడు హజరత్ లూత్ అలైహిస్సలాం, రెండవ వారు ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఈయనే విశ్వప్రభు ఆజ్ఞ మేరకు బలవడానికి సిద్ధపడ్డారు. మూడో వ్యక్తి ఆయన చిన్న కుమారుడు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం. సోదరు కుమారుని ఆయన సద్దోం ప్రాంతానికి నాయకునిగా చేసి పంపారు. నేడు దాన్ని ట్రాన్స్ జోర్దాన్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆనాటి అతి నీచమైన జాతి నివసిస్తూ ఉండేది. కాబట్టి ఆ ప్రాంతాలన్నీ చక్కదిద్దడం ఆయన అభిమతం. అదే కాకుండా ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలపై ప్రభావం వేయడం కూడా ఆయన ఉద్దేశ్యం. ఎందుకంటే ఇరాన్, ఇరాక్, ఈజిప్టుల నడుమ వచ్చిపోయే వ్యాపార బృందాలు ఈ మార్గం గుండానే ప్రయాణించేవి. ఇక్కడ నుంచి దైవధర్మ ప్రచారం కొనసాగించడం సులువుగా ఉండేది. చిన్న కుమారుడు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాంను కన్అన్ ప్రాంతంలో ఉంచారు. దీన్నే మనం ఇప్పుడు నేడు పాలస్తీనాగా పిలుస్తున్నాం. ఈ ప్రాంతం సిరియా, ఈజిప్టుల నడుమ ఉంది. సముద్ర తీరాన ఉండడం మూలంగా ఇతర దేశాలపై కూడా ఇక్కడ నుండి ప్రభావం వేయవచ్చు. ఇక్కడ నుంచి హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం కుమారుడు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం, ఈయన్నే ఇస్రాయిల్ అని కూడా పిలిచేవారు. మనవడు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ద్వారా ఇస్లామీ ఉద్యమం ఈజిప్ట్ వరకు చేరగలిగింది. పెద్ద కుమారుడైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇజాజ్ ప్రాంతంలో మక్కా అనే ప్రదేశంలో ఉంచారు. ఓ సుదీర్ఘ కాలం పాటు ఆయన వెంటనే ఉంటూ అరేబియా మూలల్లో ఇస్లామీయ బోధనలు వ్యాపింపజేశారు. ఆ తర్వాత ఇక్కడనే ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇస్లామీయ ఉద్యమ కేంద్రాన్ని నిర్మించారు. అదే కాబా అనే పేరుతో నేడు సకల ప్రపంచానికి పరిచితమైంది. ఈ కేంద్రాన్ని అల్లాహ్ స్వయంగా ఎన్నుకున్నాడు. దాని నిర్మాణ ప్రదేశాన్ని కూడా ఆయనే చూపాడు. ఈ కట్టడం కేవలం ఓ ఆరాధనాలయం మాత్రమే కాదు. ప్రారంభ దినం నుండి దీన్ని సర్వ ప్రపంచానికి ఉద్యమ ప్రచార కేంద్రంగా కూడా ఖరారు చేయడం జరిగింది. దీని నిర్మాణ ఉద్దేశం దైవాన్ని విశ్వసించేవారు అన్ని వైపుల నుండి ఇక్కడికి వచ్చి చేరడం, అందరూ కలిసి దైవారాధన చేయడం, ఇస్లామీయ సందేశాన్ని తమ దేశాలు కొనిపోవడం. ఈ సమావేశాన్ని హజ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ కేంద్రం ఎలా నిర్మించబడింది, ఏ భావాలతో మరే ప్రార్థనలతో ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఈ కట్టడపు గోడలు నిర్మించారో, హజ్ను ఎలా ప్రారంభించారో అన్న విషయాలు దివ్య ఖురాన్ ఇలా వివరిస్తుంది. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నది. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థనా స్థలం ఉంది. దానిలో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అలీ ఇమ్రాన్ 96. వారు ఈ విషయాన్ని చూడడం లేదా? మేము శాంతి నిలయమైన ఒక హరంను నెలకొల్పాము. వాస్తవానికి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు.